ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అనగదొక్కబడడం, రెండవదిగా నిట్టూర్పులు విడవడం ఈ వచనంలో మనకు కనిపిస్తున్నాయి. ఈ ఉదయం మీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి తలెత్తిందేమో. బాధపడే పరిస్థితి, నిట్టూర్పులు విడిచే పరిస్థితి. అయితే దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, బాధపడే వారిని బట్టి, నిట్టూర్పులు విడుస్తున్న వారిని బట్టి నేను ఇప్పుడే లేచెదను. దేవుడు స్పందించేవాడై ఉన్నాడు. నీ కష్టాలు చూసి, ఇబ్బందులు చూసి, నువ్వు బాధపడుతుంటే చూచి ఆయన చేతులు కట్టుకుని నిలబడేవాడు కాదు. ఆయన శరణించి వచ్చిన వారిని ఆయన రక్షిస్తానంటున్నాడు. ఆయనను ఎవరైతే అంగీకరించారో, ఆయనపై ఎవరైతే ఆధారపడి ఉన్నారో వారిని దేవుడు రక్షించాలని ఆశిస్తున్నాడు. రక్షణ కోరుకుని వారికి రక్షణ ఇస్తాను అనే మాట ఈ వచనంలో చూడొచ్చు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన వాడు. ఎలాంటి అద్భుతమైన, ఎలాంటి సమయంలోనైనా, ఎలాంటి సహాయాన్నైనా అందించగల సమర్థుడు. అయితే ఈరోజు నీవు ఆయన సహాయాన్ని, ఆయన రక్షణను కోరుకుంటున్నావా అనేది ప్రశ్న. దేవుని సహాయాన్ని అర్థిస్తే, ప్రభువా నీవే నా సహాయము అని ఇక్కడ భక్తుడు చెప్పినట్టుగా చెప్పగలిగితే, రక్షణ అపేక్షించు వారికి దేవుడు సహాయం చేయువాడై ఉన్నాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, దేవుడు అందరినీ కాపాడేయచ్చు కదా, అందరినీ రక్షించేయచ్చు కదా, అందరి ఆత్మకు రక్షణలు ఇచ్చేయచ్చు కదా అని. అయితే దేవునికి ఒక నియమం అంటూ ఉంది. ఆ నియమానుసారం రక్షణ కోరుకుని వారికి దేవుడు రక్షణ ఇస్తాడు. రక్షణ సువార్త నీకు వినిపింపచేస్తాడు. రక్షణ మార్గాన్ని ముందుంచుతాడు. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నువ్వే. ప్రభువు మనల్ని రక్షించడం మాత్రమే కాదు, ఈ జీవితంలో బాధను అనుభవిస్తున్న వారిని, నిట్టూర్పులు అనుభవిస్తున్న వారిని తప్పించగల శక్తి గలవాడు. చూడు, నా అరచేతులలో నేను చెక్కుకున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అరచేతుల్లో మన జీవితం పట్టగలిగితే ఆయన రక్షణ ఆనందాన్ని, ఆయన సహాయాన్ని పొందుకోగలుగుతాం. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ఈ మాటలు మన జీవితాల్లో తప్పక ఫలింపచేయవాడు మన దేవుడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. బాధపడి వారిని, బలాత్కారం చేయబడి వారిని, నిట్టూర్పులు విడుచు దరిద్రులను నీవు అలక్ష్యం చేయవాడు కాదని, మమ్మల్ని రక్షించుటకు లేచి వస్తావని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగాను, ఆదరణ కలిగించేవిగాను ఉంచుము. మా ప్రియులను రోజంతా ఈ మాటల ద్వారా ఆదరించుము. మాకు రక్షణ ఇచ్చిన రక్షణ ప్రదాతమైన నీకే స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయండి. దేవుడు తన కృపతో మనల్ని బలపరచును గాక. ఆమెన్.